హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ని మీతో షేర్ చేసేసుకుంటాను. మార్నింగ్ యథావిధిగానే యోగాకి వెళ్ళి వచ్చేస్తాను. ఇంకా రాగానే మా వారి కోసం బాక్స్ రెడీ చేయాలి కదా, అందుకోసం ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా టమాటా కలిపి పచ్చడి అయితే చేస్తున్నాను. రైస్ అయితే అయిపోయింది. కొత్తిమీర పుదీనా ముందు ఫ్రై చేసేసుకున్నాను, తర్వాత అయితే టమాటా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకా నేనైతే బెండకాయ అనేది ఫ్రై చేసేసుకున్నాను. పచ్చడి ఇంకా బెండకాయ ఫ్రై అనమాట. పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకొని ఇంకా నేను దానికి తాలింపు అయితే పెట్టేసి పక్కన పెట్టేశాను. వంట అంతా అయిపోయినాక ఇంకా నేనైతే స్నానం పానం అంతా అయిపోయి ఇంకా దేవుడికి దండం అయితే పెట్టేసుకుంటున్నాను. దేవుడికి దీపం పెట్టుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటది కదా, నాకైతే అలాగే ఉంటది. నేనైతే దీపం పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక ఇంక మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయి నేను టిఫిన్ తిన్నాక మా వారి కోసం ఇక్కడ నేను మెంతులు పౌడర్ చేస్తున్నాను. పౌడర్ అనేది ఎప్పుడు డైలీ చేస్తాను. మా వారు అయితే 2 డేస్కి అలాగే వాటర్లో కలిపేసి తాగుతారనమాట. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి. ఇలా నేను మొత్తం నీట్గా మెంతులు అనేది ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్నాక కొంచెం బరగ్గా ఉంటుంది, కంపల్సరీ మనం జల్లెడ పట్టేసుకోవాలి. పట్టుకుంటేనే కొంచెం స్మూత్గా ఉండి మనం తాగేటప్పుడు మంచిగా ఉంటుంది. మొత్తం మిక్సీ పట్టేసుకుని ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. ఇంకా తర్వాత గిన్నెలు అయితే మొత్తం తోమేసుకున్నాను. ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ అయితే. సరేనండి, బాయ్.